So, welcome to DVR Academy. This is Naresh Palam, lecturer in chemistry. So, today we are releasing another video in a series regarding important 2 marks questions in thermodynamics chapter. ఇది చాలా సింపుల్. State the first law of thermodynamics. First law of thermodynamics is nothing but law of conservation of energy. మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఇలాంటివి చాలా తెలుసు కదా. ఏంటి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్, కెనాట్ బి డిస్ట్రాయిడ్. So one form of energy can be converted into another form of energy. Means the energy which will disappear in one form will be the same magnitude will be reappeared in another form. And final statement ఏంటంటే the overall energy of the universe is always constant. Always constant. ఇప్పుడు దీన్ని మన స్టేట్మెంట్ ఫామ్ లో చెప్పాం అనుకోండమ్మా. The energy of a process may be transformed from one form into the other. From one form into the other. But is neither created nor destroyed. Neither created nor destroyed. Or ఇంకొక స్టేట్మెంట్ అమ్మా. It is impossible to construct a perpetual motion machine of first kind. అంటే ఏంటి? ఏ ఎనర్జీ అవసరం లేకుండా దానంతట అదే పనిచేసే ఒక మిషన్ ని తయారు చేయడం కష్టం. అదే పర్పెక్చువల్ మోషన్ మిషన్ అంటే. పర్పెక్చువల్ మోషన్ మిషన్ అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ గా ఏ ఎనర్జీ అవసరం లేదు, దానంతట అదే పని చేసుకుంటుందని దాని అర్థం. నిజంగా అలాంటిదేం పాసిబుల్ అవ్వదు అనమాట. సో ఈ రెండు స్టేట్మెంట్స్ చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది? ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇట్ ఈస్ ఆల్సో నౌన్ యాజ్ law of conservation of energy. అదే కదా మీకు ఫస్ట్ లో చెప్పాను. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ స్టేట్మెంట్ అనమాట ఇదంతా. అండ్ వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్? డెల్టా E is equal to Q plus W. So here delta U is equal to change in internal energy of the system. Q, perhaps it may be either heat absorbed or heat released, but ఇక్కడ కంటెంట్ ఏంటంటే heat. Work done on the system అవ్వచ్చు, లేదా work done by the system అవ్వచ్చు, whatever it is. So this is how the first law of thermodynamics will be there. Okay, Namma? Right. Now we are move on to the second question. Give the relationship between delta H and delta U. Before going to that, first of all, what is the delta U and what is the delta H? యాక్చువల్ గా కాన్సెప్ట్ గా చెప్పేటప్పుడు లేదా క్లాస్ లో చెప్పేటప్పుడు ఇది చాలా పెద్ద స్టోరీ అమ్మా. ఇక్కడ మనం అంత టైం తీసుకోం కాబట్టి చాలా సింపుల్ గా దీని గురించి ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేద్దాం. జనరల్ గా ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటంటే ఇంటర్నల్ ఎనర్జీ, all forms of energy of a system, is called internal energy. ఏంటి ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ? అది మేబీ కైనెటిక్ ఎనర్జీ అవ్వచ్చు, పొటెన్షియల్ ఎనర్జీ అవ్వచ్చు, ట్రాన్స్లేషనల్ ఎనర్జీ అవ్వచ్చు, రొటేషనల్ ఎనర్జీ అవ్వచ్చు, వైబ్రేషనల్ ఎనర్జీ అవ్వచ్చు. ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటే
ఒక సిస్టమ్ దగ్గర ఆ మొత్తం క్యుములేషన్, ఆ మొత్తాన్ని కలిపేయడం, దాన్ని మనం ఆ టోటల్ క్వాంటిటీనే మనం ఇంటర్నల్ ఎనర్జీ అంటారన్నమాట. దట్ క్వాంటిటీ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ. సో internal energy will be equal to it may be the vibrational energy, it may be the rotational energy, it may be the translational energy and kinetic energy plus potential energy. ఈ మొత్తం సమ్మేషన్. అయితే మనం ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి చేంజ్ అయినప్పుడు, అంటే లో ఎనర్జీ నుంచి హై ఎనర్జీకి చేంజ్ అయినప్పుడు కానీ, లేదా హై ఎనర్జీ నుంచి లో ఎనర్జీకి చేంజ్ అయినప్పుడు కానీ, ఈ పారామీటర్స్ అన్నిట్లో చేంజ్ రావచ్చు, లేదా ఏదో ఒక దాంట్లో చేంజ్ రావచ్చు. దేంట్లో చేంజ్ వచ్చినా సరే ఆ చేంజ్ ఇంటర్నల్ ఎనర్జీలో రిఫ్లెక్ట్ అవుతుంది. స్పెసిఫిక్ గా ఎందులో చేంజ్ వస్తుందనే విషయాన్ని మనం చెప్పట్లేదు కానీ, బట్ ఏ క్వాంటిటీలో చేంజ్ వచ్చినా, ఏ ఎనర్జీ పారామీటర్ లో చేంజ్ వచ్చినా ఆ చేంజ్ ఇంటర్నల్ ఎనర్జీలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? సో దేర్ ఫోర్ ఇప్పుడు ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ ఎలా తీసుకొస్తారంటే, ఒకటి బై యూజింగ్ ద టెంపరేచర్. టెంపరేచర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే హీట్ చేయడం. మీరు ఒక బాడీని హీట్ చేస్తే ఆ బాడీలో ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ లేకపోతే వేరే మాలిక్యూల్స్ దే విల్ మూవ్ ఫ్రమ్ హీర్ అండ్ దేర్. అలా మూవ్ అవడం వల్ల కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, ట్రాన్స్లేషనల్ ఎనర్జీ పెరుగుతుంది, రొటేషన్ ఎనర్జీ పెరుగుతుంది, వైబ్రేషన్ ఎనర్జీ పెరుగుతుంది. లేదు, ఇదే ఉన్న హీట్ ని రిలీజ్ చేసేసింది అనుకోండి, రిలీజ్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ పాయింట్ మూవ్మెంట్ ఆగిపోతుంది, అంటే కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోతుంది. అంటే ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ రావడం అనేది ఫస్ట్ క్వాంటిటీ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది, హీట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, లేదా సిస్టమ్ మీద ఏమన్నా పనిచేస్తే. ఫర్ ఎగ్జాంపుల్, మనల్ని ఎవరైనా పుష్ చేశారు అనుకోండి, మా వెనక నుంచి నార్మల్ గా మనం నడుస్తున్నాం, మనల్ని ఎవరో పుష్ చేశారు. పుష్ చేస్తే ఆబ్వియస్ గా మన ఎనర్జీ ఏమవుతుంది, ఇట్స్ విల్ గెట్ ఇంక్రీజ్డ్, ఎనర్జీ పెరుగుతుంది, మనకు తెలియకుండానే మన ఎనర్జీ పెరుగుతుంది. లేదు, మనం ఏదైనా పని చేసాం అనుకోండి, మనం ఎనర్జీ లాస్ అయిపోతాం. మనం ఎనర్జీ లాస్ అవడం ఇన్ ద సెన్స్ ఏంటి, మన ఇంటర్నల్ ఎనర్జీ లాస్ అవుతుంది. మనం ఎనర్జీ పెరుగుతుంది అంటే మీనింగ్ ఏంటి, ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది. సో దేర్ ఫోర్ డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. ఈ రెండు క్వాంటిటీస్ మీద డిపెండ్ అయి ఉంటున్నాం ఇంటర్నల్ ఎనర్జీ అనేది. సరే, ఈ స్టోరీ అంతా ఓకే, ఇదంతా బాగానే ఉంది మనకి. కానీ అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ మైనస్ డబ్ల్యూ. ఆ డబ్ల్యూ ప్లేస్ లో డెల్టా యూ ప్లస్ పి ఇంటూ డెల్టా వి. అదే కదా, వర్క్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ డెల్టా వి. డెల్టా యూ ప్లస్ పి ఇంటూ డెల్టా వి. ఇప్పుడు ఈ క్యూ వాల్యూ నీకేం చెప్తుందంటే, నువ్వు ఇంత హీట్ అబ్జార్బ్ చేసినప్పుడు నీ ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం దాంతో పాటు నువ్వేదో వర్క్ కూడా చేస్తుంది. సో ఇఫ్ యూ అబ్జార్బ్ ద సర్టెన్ హీట్, your internal energy is changing, at the same time you are performing some work also. అంటే this Q will represents the total heat content of the system. Total heat content of the system. A total heat content of the system name we will represented with HM, enthalpy. This enthalpy is also state function. State function అంటే ఫైనల్ స్టేట్ ఇనీషియల్ స్టేట్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఆ క్యూ ప్లేస్ లో నౌ ఐ కెన్ ప్లేస్ డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పి ఇంటూ డెల్టా వి. డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పి ఇంటూ డెల్టా వి. నౌ అకార్డింగ్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, పి ఇంటూ డెల్టా వి ఇస్ ఈక్వల్ టు డెల్టా ఎన్ ఇంటూ ఆర్టిఎం. కన్సిడర్ యువర్ డెల్టా ఎన్ ఇస్ ఈక్వల్ టు 1, అంటే 1 మోలే తీసుకున్నారు మీరు, నెంబర్ ఆఫ్ మోల్స్ 1. సో దేర్ ఫోర్ ఇప్పుడు ఏమవుతుంది, పి ఇంటూ డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు ఆర్టి. లేదు, డెల్టా ఎన్ వాల్యూ మోర్ దాన్ 1 ఉందనుకోండి, 1 కన్నా ఎక్కువగా ఉందనుకోండి, దెన్ యూ హ్యావ్ టు కీప్ ద సేమ్ వాల్యూ, పి డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎన్ ఇంటూ ఆర్టి. సో దేర్ ఫోర్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్ ఇంటూ ఆర్టి. Therefore, delta n is equal to number of gaseous products. Number of gaseous products minus number of gaseous reactants. ఇక్కడ number means number of moles అమ్మా. Number of moles of gaseous products minus number of moles of gaseous reactants. So this is what the relationship between delta H and delta U. ఈ రెండు రాయండి అమ్మా, సరిపోతుంది.
ఈ రెండు రాయండి సరిపోతుంది. వేరే ఆరు మర్చిపోయాను, ఆరు గురించి మీకు తెలుసు కదా ఆల్రెడీ. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో వచ్చింది. దాన్నే సేమ్ ఇక్కడ రెప్లికేట్ చేసుకోండి. ఓకేనా? రైట్. థర్డ్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సిపి అండ్ సివి? సిపి అంటే ఏంటి? హీట్ కెపాసిటీ ఆఫ్ ది సిస్టమ్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్. సివి అంటే హీట్ కెపాసిటీ ఆఫ్ ది సిస్టమ్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో థర్డ్ వన్, సిపి is equal to heat capacity of the system, heat capacity of the system at constant volume, sorry, constant pressure. Whereas CV is equal to heat capacity of the system, heat capacity of the system at constant volume, at constant volume. వీళ్ళిద్దరికి ఉన్న రిలేషన్షిప్ గురించి అడుగుతున్నారు. వెరీ ఈజీ, సింపుల్. సిపి మైనస్ సివి is equal to R. అంతే. సిపి మైనస్ సివి is equal to R, where R is equal to universal gas constant. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. సో ఆర్ వాల్యూస్ మనకు తెలిసిన వాల్యూస్ అమ్మా. 8.314 జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్, లేదా 8.314 ఇంటూ 10⁻7 ఎర్గ్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్, or otherwise it will be 1.99 calorie Kelvin inverse mole inverse. It will be 0.0821 liter atma mole inverse Kelvin inverse. So these are the various R values, various values for universal gas constant. Okay na? So this is very easiest way. అండ్ ఈ వాల్యూస్ మనకు కొన్ని వాల్యూస్ గుర్తుండడం చాలా అవసరం ఉంది. కాన్స్టెంట్స్, అవగాడ్రోస్ కాన్స్టెంట్స్, ప్లాంక్స్ కాన్స్టెంట్, బోల్జ్మన్ కాన్స్టెంట్, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, ఇలాంటి కాన్స్టెంట్ వాల్యూస్ కొన్ని గుర్తుండాలి. ఫారడే వాల్యూ ఆఫ్ 1 ఫారడే, హౌ మెనీ కులమ్స్ ఇట్ విల్ బి, ఇలాంటివన్నీ గుర్తుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది కాన్సెప్ట్ అంతా. సో ట్రై చేయండి గుర్తుంచుకోవడానికి ఇవన్నీ. రైట్. థ్యాంక్స్ అమ్మా. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డివిఆర్ అకాడమీని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.